నమస్కారం. సిక్కల హృదయ స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. పాతపట్నం వద్ద నిర్మాణంలో ఉన్న రోడ్డు ఓవర్ బ్రిడ్జ్కు జాతీయ రహదారుల సంస్థ నుంచి అదనంగా 15 కోట్లు మంజూరైనట్లు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. నరసనపేట పాతపట్నం జాతీయ రహదారి 326A పై నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని డిజైన్లో మార్పులు చేసి వయాడక్ట్ నిర్మాణానికి అనుమతి లభించిందన్నారు. త్వరలోనే ROB పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. దానికి అదనంగా జాతీయ రహదారుల సంస్థ నుండి 15 కోట్ల రూపాయలు ఈరోజు మంజూరయ్యాయని తెలియజేస్తున్నాను. 400 పైగా సంవత్సరాల చరిత్ర కలిగిన నీలమణి దుర్గా అమ్మవారి ఆలయానికి ఎదురుగా నిర్మాణం అవుతున్నటువంటి ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది చాలా ప్రాముఖ్యత కలిగింది. ముందుగా ప్రతిపాదించిన ROB నిర్మాణంలో ఆలయం దగ్గర రాకపోకలకి కానీ ఆలయాన్ని దూరం నుంచి చూడడానికి కానీ వీలు లేకుండా ఉండేది. 5 ఏళ్లకు ఒకసారి జరిగే మహాజాతర సమయంలో కూడా ఇక్కడ ఇబ్బందులు ఎదురవుతాయని ముందుగానే మనం అందరం ఊహించాం. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలకే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి వచ్చేసినటువంటి భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న మన శ్రీ నీలమణి దుర్గా అమ్మవారి ఆలయం ప్రాముఖ్యతని కాపాడే విధంగా స్థానిక ప్రజల అభిప్రాయాలను కూడా గౌరవిస్తూ భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగా ప్రతిపాదించిన రిటైనింగ్ వాల్ స్థానంలో ఇప్పుడు వయోడక్ట్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాం. అదనంగా 15 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టనున్నాం కాబట్టి నిర్మాణంలో ఉన్న అనుమానాలన్నీ కూడా తొలగిపోయాయి. అదనపు నిధులు మంజూరు అయ్యాయి కాబట్టి మరింత వేగంగా ఈ ప్రాజెక్టుని పూర్తి చేసి ప్రజలకి అందుబాటులో తీసుకొని వస్తానని కూడా నేను తెలియజేస్తున్నాను. దీని ద్వారా భక్తుల ఆలయానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా సులభంగా రాకపోకలు అనేది చేయగలుగుతారు. అలాగే ఇది నిర్మాణంలో చేసిన మార్పు మాత్రమే కాదు, ఇది మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, భక్తుల విశ్వాసానికి కూడా మనం ఇస్తున్నటువంటి గౌరవం. ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చిన కేంద్ర రహదారుల తాలూకా శాఖ మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ROB నిర్మాణంలో మార్పులు కోరుకుంటున్న నీలమణి అమ్మవారి భక్తులకు, పాతపట్నం ప్రజలకు ఇది నిజంగా ఒక శుభవార్తగా భావిస్తూ సత్యానికి సిలువ, మానవాళికి విలువగా గుడ్ ఫ్రైడే నిలుస్తుందని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. మానవాళి పాప విమోచనం కోసం యేసుక్రీస్తు తన ప్రాణాలను అర్పించిన కరుణామయుడిని తెలిపారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రార్థనా మందిరాల్లో వేకువ జాము నుంచే ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ప్రేమ, క్షమాగుణం, సహనం క్రీస్తు అందించిన గొప్ప సందేశాలని పాస్టర్లు తెలిపారు. సమాజంలో శాంతి, సోదరభావం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరిపై క్రీస్తు దీవెనలు ఉండాలని ప్రముఖులు కోరుకున్నారు. శ్రీకాకుళం నగరంలోని పాత బస్టాండ్లోని పొట్టి శ్రీరాముల విగ్రహం నుండి 7 రోడ్ జంక్షన్ వరకు అమరావతి రాజధాని బిల్లు ఆమోదానికి విజయోత్సవంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ అమరావతి రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర బిందువుగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. పూలింగ్ సిస్టమ్ ద్వారా ఈ అమరావతి రాజధాని కోసం త్యాగం చేస్తే వారికి గత 5 సంవత్సరాలుగా ఆడవారికి, మగవారికి అందరికి కూడా అష్ట కష్టాలు పాలు చేసి ఎంతోమంది ప్రాణత్యాగాలకు సైతం పొందినటువంటి కారకులు గత వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు. వాటన్నిటిని అధిగమించి 1631 రోజులు సుదీర్ఘ పాదయాత్ర, సుదీర్ఘ పోరాటం చేసిన అమరావతి రైతులు ఫలితం ఈరోజు ఈ చట్టం చేసుకోవడం. మళ్ళీ ఎన్డీఏ కూటమి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో గౌరవ ప్రధానమంత్రి ఎన్డీఏ కూటమి అమిత్ షా గారి సారథ్యంలో ఈరోజు మళ్ళీ పార్లమెంట్లో చట్టం చేసుకోబడింది. దీనికి ఎన్నో పార్టీలు మద్దతు ఇవ్వడం జరిగింది, కాంగ్రెస్ పార్టీతో సహా. అయినా వీళ్ళు వాకౌట్ చేసి చరిత్రహీనులుగా నిలిచిపోవడం జరిగింది. ఇప్పటికి కూడా ఈరోజు వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో బయటపడడం జరిగింది. ఏదేమైనప్పటికీ ప్రజలు మన కళల రాజధాని అమరావతి, మన ఆత్మ గౌరవం అమరావతి. అమరావతి అంటే ఏదో మామూలు కాదు. ఇటు అమరలింగేశ్వర స్వామి, అటు గౌతమ బుద్ధుడు నడియాడిన ప్రదేశం, ఎంతోమంది రాజులు, శాతవాహనులు ఏలినటువంటి రాజ్యం మన అమరావతి. కృష్ణరాయలు ఎంతోమంది రాజులు ఏలినటువంటి రాజధాని. ధాన్యాగారం, ఒకప్పుడు
మన దేశానికే అతి ముఖ్యమైనటువంటి ధాన్యాగారం మన అమరావతి. ఇచ్చాపురం నుండి పలాస మధ్య రైల్వే ప్రాంతాన్ని విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జోన్లోకి విలీనం చేసినట్లు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల రైల్వే వస్తువుల అభివృద్ధి వేగవంతం అవుతుందని, ఉత్తరాంధ్రకు ఇది కీలకమని పేర్కొన్నారు. ఇప్పుడే రైల్వే బోర్డు నుంచి అధికార ధృవీకరణ వచ్చింది. కష్టపడి సాధించుకున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో నేడు ఇచ్చాపురం నుండి పలాస మధ్యలో ఉన్న 7 రైల్వే స్టేషన్లు కుర్దా డివిజన్ నుంచి విశాఖపట్నం డివిజన్లో కలుపుతూ నిర్ణయం తీసుకున్నారని తెలియజేయడం ఎంతో సంతోషంగా ఉంది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కోసం ఎన్నో ఏళ్లు పోరాటం చేశాం. రాష్ట్ర విభజన మొదలు ఈ అంశంపైనే నేను అనేకసార్లు పార్లమెంట్లో, ఇతర వేదికల్లో శ్రీకాకుళం జిల్లా తరపున, ఉత్తరాంధ్ర తరపున మన వాణిని వినిపించాను. ఆ పోరాటాల ఫలితంగా విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ను మనం సాధించుకున్నాం. అయితే ఆ జోన్ పరిధిలో మన ఇచ్చాపురం నుండి పలాస మధ్య ఉన్న ప్రాంతం లేదనే వెలితి నాకెప్పుడు కూడా ఉండేది. ఇదే అంశంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారిని కూడా కలిసి అనేకసార్లు మన పరిస్థితిని వివరించాను. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని కుర్దా రోడ్ డివిజన్లో ఉన్న ఇచ్చాపురం పలాస మధ్య ప్రాంతాన్ని సౌత్ కోస్ట్ విశాఖ జోన్లోకి మార్చాలని రిక్వెస్ట్ కూడా చేశాను. ఇది జరిగితే చాలా శరవేగంగా మన స్టేషన్లు అభివృద్ధి చెందుతాయనే మాటను కూడా తెలియజేశాను. ఆ ప్రయత్నాల ఫలితంగా ఈరోజు రైల్వే బోర్డు నుంచి అధికార ఉత్తర్వులు కూడా రావడం జరిగింది. ఇచ్చాపురం నుండి పలాస మధ్య ఉన్న జాడుపుడి, బారువా, మందస రోడ్, సోంపేట, సున్నాదేవి స్టేషన్లు సౌత్ కోస్ట్ జోన్లోకి కలపడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికే అనేక కొత్త హాల్ట్లు, అమృత్ భారత్ స్టేషన్లు ఇలా ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేసుకుంటూ శ్రీకాకుళం జిల్లాలో రైల్వే విప్లవాన్ని సృష్టించాం. తాజాగా రైల్వే బోర్డు ప్రకటనతో మరింత ఉత్సాహంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తామనే నమ్మకం నాకు కూడా ఈరోజు కలుగుతుంది. శ్రీకాకుళం జిల్లాలో రైల్వేల అభివృద్ధికి పూర్తి తోడ్పాటు అందిస్తున్న కేంద్ర మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారికి, అలాగే మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారికి, అలాగే మనకి ఎంతో అండగా ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అమరావతికి చట్టబద్ధత లభించడం రాష్ట్ర సుస్థిరత, ప్రగతి, అభివృద్ధికి కొత్త నాంది అని జిల్లా కలెక్టర్ స్వప్నిందన్ కర్పణకర్ తెలిపారు. అమరావతి చట్టబద్ధత బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2026 ఏకగ్రీవంగా ఆమోదం పొందడం ఆనందదాయకమని అన్నారు. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు, డిఎస్ఓ సూర్యప్రకాష్, పంచాయతీరాజ్ ఎస్సీ వీరన్నాయుడు తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాకుళంలోని శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానంలో చైత్రశుద్ధ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమైన కార్యక్రమాల్లో క్షీరాభిషేకం, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్త్రీ సూక్త విధానంతో షోడశోపచార సహిత సహస్రనామార్చన, లలితా సహస్రనామ కుంకుమ పూజ, దేవి ఖడ్గమాల పూజలు నిర్వహించారు. దుర్గా సూక్తం, కనకధార స్తోత్రం పారాయణాలు నిర్వహించారు. మహానివేదన, నీరాజనం, మహాహారతులతో కార్యక్రమాలు ముగిశాయి. ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కొత్తపేట గ్రామంలోని రామమందిరంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కిక్కిరిసింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అర్చకులు వేద మంత్రాల నడుమ సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయగా వందలాది మంది భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. బీసీల అభ్యున్నతి కోసం భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపకులు బోడే రామచంద్ర యాదవ్ పనిచేస్తున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాలెన ప్రసాద్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలు, ఎస్సీ, ఎస్టీల కోసం బోడే రామచంద్ర యాదవ్ 4 ఏళ్ల నుంచి శ్రమిస్తున్నారని, వారి కోసం ప్రత్యేకంగా రాజకీయ పార్టీని స్థాపించి రాజ్యాధికారమే లక్ష్యంగా బహుజనులను కలుపుకుంటూ ముందుకు వెళుతున్నారని చెప్పారు. బీసీల కోసం రక్షణ చట్టం కల్పించాలని, అమరావతి రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాలు కేటాయించాలని, 44% రిజర్వేషన్ కల్పించాలని తదితర డిమాండ్ను ప్రభుత్వం ముందు ఉంచారని, అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తమ పార్టీ వ్యవస్థాపకులు బోడే రామచంద్రయ్య ఈ నెల 11వ తేదీన బీపీ మండల కార్యాలయం ఎదురుగా ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి
అన్ని జిల్లాల నుంచి బీసీలు, ఎస్సీ, ఎస్టీలు పెద్ద ఎత్తున పాల్గొని వెనుకబడిన తరగతుల కోసం చేస్తున్న డిమాండ్ల పరిష్కారం కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హెచ్ఆర్ల ఇన్ఛార్జ్ బొడ్డ కృష్ణ, పలాస ఇన్ఛార్జ్ ధర్మాన వెంకటరమణ, ఆమదాల వలస ఇన్ఛార్జ్ సీపన శ్రీనివాసులు, ఇచ్చాపురం ఇన్ఛార్జ్ చిట్టి మురళి, పాతపట్నం ఇన్ఛార్జ్ కోరడ ప్రసాద్, కార్యకర్తలు బొట్ట గోవింద యాదవ్, సీతారాం, జగదీష్, పాలన వేణు, కోరడ అప్పన్న తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ నెల 5, 6 తేదీల్లో శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ సోమేందర్ పొన్కర్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారం 5వ తేదీ రాత్రి జిల్లాకు చేరుకుని శ్రీకాకుళంలో బస చేస్తారని, 6వ తేదీ ఉదయం మూలపేట పోర్టును సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించి అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో 7వ తరగతి చదువుతున్న పూజ మెట్లపై నుంచి జారిపడి మృతి చెందిన ఘటనపై దళిత సంఘాల జేఏసీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనకు నిరసనగా అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గురుకులాల్లో పర్యవేక్షణ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, వరుస ఘటనలు జరుగుతున్నప్పటికీ శాశ్వత పరిష్కారం లేకపోవడం ఆందోళనకరమని అన్నారు. అనంతరం గురుకులాన్ని సందర్శించి విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడిన జేఏసీ నాయకులు ఈ ఘటనకు ప్రిన్సిపల్, సిబ్బంది నిర్లక్ష్యం కారణమని ఆరోపించారు. బాధిత కుటుంబానికి 15 లక్షల రూపాయలు పరిహారం ప్రకటించాలని, ఘటనపై నిష్పక్షపాత విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని అన్ని గురుకులాల్లో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని కోరారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో దుర్గాసి గణేష్, ఎడ్ల గోపి, రాకోటి రాంబాబు, బొక్కర మోహన్ రావు, పసుపురెడ్డి భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. నారా లోకేష్కు తన శాఖపై కనీస అవగాహన లేదని, అలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయాలనుకోవడం ప్రజలు హాస్యంగా భావిస్తున్నారని వైసీపీ యువనేత తమ్మినేని చిరంజీవి నాగ్ విమర్శించారు. శుక్రవారం తన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు పురోగతి సాధించగా ప్రస్తుతం ఎన్రోల్మెంట్ తగ్గుతుందని ఆరోపించారు. విద్యా విధానాల్లో మార్పులతో పేదలకు విద్య దూరం అవుతుందని అన్నారు. అమరావతి, భూసేకరణ అంశాలపై కూడా విమర్శలు చేస్తూ కూటమి ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతుందని అన్నారు. రైతుల తరపున అవసరమైతే పోరాటానికి సిద్ధమని హెచ్చరించారు. వంశధార నదిపై నేరేడు బ్యారేజీ నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇవ్వడం ఉత్తరాంధ్ర రైతాంగానికి శుభపరిణామమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. నదీ జలాల ట్రిబ్యునల్ తుది తీర్పుతో నీటి వాటాలు ఖరారవడం రైతులకు ఎంతో ప్రయోజనకరమని అన్నారు. వంశధార జలాల లభ్యతను 115 టీఎంసీలుగా నిర్ధారించి అందులో సగం ఆంధ్రప్రదేశ్కు కేటాయించడం ముఖ్య నిర్ణయమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుతో సాగునీరు విస్తరించి జిల్లా వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఈ నిర్ణయానికి సహకరించిన కేంద్ర జలశక్తి శాఖకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఈరోజు ఉదయం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆలయాన్ని సందర్శించి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, సీనియర్ అసిస్టెంట్ చక్రవర్తి శ్రీనివాస్ ఘన స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించగా స్వామివారి తీర్థ ప్రసాదాలను ఎంపీకి అందజేశారు. జిల్లాలో ప్రభుత్వ సేవలపై ప్రజల్లో మరింత నమ్మకాన్ని, సానుకూల దృక్పథాన్ని పెంపొందించేలా పనిచేయాలని జిల్లా కలెక్టర్ సోమేందర్ పొన్కర్ సూచించారు. గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి వివిధ శాఖల పనితీరును పరిశీలించారు. ప్రభుత్వ పథకాల ఫలాలు ప్రతి గడపకు గౌరవప్రదంగా చేరాలని, భూ సర్వే, ఆరోగ్యం, విద్య వంటి కీలక రంగాల్లో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. పిహెచ్సిలలో సేవలపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో మెరుగులు దిద్దుకోవాలని హెచ్చరించారు. భూముల రీసర్వేను వేగవంతం చేసి రైతులకు ప్రయోజనం చేకూర్చాలని, ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు, మందుల లభ్యతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. అంగన్వాడీలు, పాఠశాలల్లో పౌష్టికాహారం, మధ్యాహ్న భోజన నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ అవసరమని తెలిపారు. సచివాలయాల ద్వారా సేవలు జాప్యం లేకుండా అందించి ప్రజల ప్రశంసలు పొందేలా సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని కోరారు. వంశధార నదిపై నేరేడు బ్యారేజీ నిర్మాణానికి నదీ జలాల ట్రిబ్యునల్ తుది తీర్పు ఇవ్వడంతో పాటు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం ఆనందకరమని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ నిర్ణయంతో ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని, జిల్లాలో వ్యవసాయ అభివృద్ధికి ఇది దోహదం చేస్తుందని పేర్కొన్నారు. రైతులకు సాగునీరు విస్తరించి జిల్లా అభివృద్ధికి ఇది కీలకమని అన్నారు. జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న సమీకృత కలెక్టరేట్ భవన పనులను జిల్లా కలెక్టర్ సోమేందర్ పొన్కర్ పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి భవనంలోని అన్ని అంతస్తులను ఆయన సందర్శించారు. ఏసీ, అమెరికా పనుల పురోగతిపై
అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ సిబ్బందిని పెంచి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. శ్రీకాకుళం సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలులో ఉన్నదని టౌన్ డీఎస్పీ సిహెచ్ వివేకానంద శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సబ్ డివిజన్ పరిధిలో పోలీస్ శాఖ ముందస్తు లిఖితపూర్వక అనుమతి లేకుండా ధర్నాలు, సభలు, సమావేశాలు, ర్యాలీలు, నిరసనలు లేదా ప్రజాశాంతి భంగం కలిగించే గుంపులుగా కూడా ఆ కార్యక్రమాలు నిర్వహించడం నిషేధించబడిందన్నారు. ప్రజలు ఎవరూ గుంపులుగా ఉండరాదని, సున్నితమైన ప్రదేశాల్లో అనుమతి లేని కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు. ఏ విధమైన సామాజిక, ధార్మిక, రాజకీయ లేదా ఇతర కార్యక్రమాలు నిర్వహించాలన్నా ముందస్తుగా పోలీస్ అనుమతి తప్పనిసరిగా పొందవలసిందిగా పేర్కొన్నారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రతల దృష్ట్యా ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లాలో అనారోగ్య కారణంగా రిటైర్ అయిన 4 ఉద్యోగులకు రికార్డ్ ట్రైనర్లుగా తిరిగి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే జిల్లాలో 10 మంది కండక్టర్లు, డ్రైవర్లకు అసిస్టెంట్ డిపో క్లర్కులుగా పదోన్నతి ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి తెలిపారు. త్రిఫల చూర్ణాన్ని శతాబ్దాలుగా ఆయుర్వేద మూలిక ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం త్రిఫల తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు నయమవుతాయి. ఈ చూర్ణం వల్ల బోల్డని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఉసిరికాయ, తానికాయ, కరక్కాయలతో త్రిఫల చూర్ణం తయారు చేస్తారు. ఈ ఆయుర్వేద మూలిక మెడిసిన్ వాడితే మలబద్ధకం, కంటి సంబంధ సమస్యలు, జుట్టు రాలడం, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, రక్తపోటు, మధుమేహం వంటి అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. కడుపులో నులుపురుగులు కూడా త్రిఫల చూర్ణం పోగొడుతుంది. అత్యంత సమర్థవంతంగా పనిచేసే త్రిఫల చూర్ణాన్ని లేదా త్రిఫల మాత్రలను వాడడం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని చాలామంది నమ్ముతుంటారు. కానీ మోతాదుకు మించి త్రిఫల చూర్ణం తీసుకుంటే దుష్ప్రభావాలు తలెత్తుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. త్రిఫల చూర్ణాన్ని శతాబ్దాలుగా ఆయుర్వేద మూలిక ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం త్రిఫల తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు నయమవుతాయి. ఈ చూర్ణం వల్ల బోల్డని ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. అయితే దీనిని అధిక మోతాదులో తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఎక్కువ. త్రిఫల చూర్ణంలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఈ చూర్ణం మధుమేహం రాకుండా సమర్థవంతంగా పోరాడుతుంది. అయితే మధుమేహం మందులు వాడుతున్న వ్యక్తులు త్రిఫలాన్ని అధికంగా తీసుకుంటే వారి రక్తంలో చక్కెర స్థాయిలు ప్రమాదకర స్థాయిలో పడిపోతాయి. ఎందుకంటే మధుమేహం మందులతో కలిపి త్రిఫల తీసుకోవడం ద్వారా హైపోగ్లైసిమియా వస్తుంది. అంటే రక్త ప్రవాహంలో గ్లూకోజ్ లోపం ఏర్పడుతుంది. అందువల్ల మధుమేహ రోగులు త్రిఫల తీసుకునే ముందు వైద్యులను సంప్రదించాలి. ఇందులో ఉండే సార్బిటాల్, మెంతాల్ అనేవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వేరే మెడిసిన్స్ వాడేటప్పుడు త్రిఫల చూర్ణాన్ని తీసుకోకూడదని చెబుతారు. ఎందుకంటే త్రిఫల చూర్ణం అనేది వేరే మెడిసిన్స్ పనిచేయకుండా అడ్డుకుంటుంది. త్రిఫల సైటోక్రోమ్ P450 అనే ముఖ్యమైన కాలేయ ఎంజైమ్ పనితీరును కూడా దెబ్బతీస్తుంది. ఫలితంగా మోడర్న్ మెడిసిన్ లేదా అల్లోపతిక్ మెడిసిన్ సరిగ్గా జీర్ణం కావడంలో సమస్యలను వస్తాయి. కేవలం అల్లోపతి మందులపై కాకుండా మిగతా మెడిసిన్స్పై కూడా త్రిఫల ప్రభావం చూపుతుంది. ఈ చూర్ణాన్ని మోతాదుకు మించి తీసుకుంటే విరోచనాలు, రక్త విరోచనాలు అవుతాయి. త్రిఫలలోని ఒకటైన కరక్కాయ గర్భిణీలలో అబార్షన్లకు దారి తీస్తుందని చెబుతుంటారు. అందుకే గర్భవతులు దీనిని వాడే ముందు డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఆయుర్వేదంలో ఉసిరికాయ, తానికాయ, కరక్కాయలను ఎన్నో ఔషధ గుణాలున్నాయా రసాయనాలుగా పేర్కొంటారు. ఈ రసాయనాలు వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే మలబద్ధకం, మతిమరుపు వంటి సమస్యలను దరిచేరనియవు. అయితే ఈ 3 ఫలాలతో తయారు చేసిన త్రిఫల వాడే ముందు దానిని ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం. ఒక వ్యక్తి ఒక రోజులో 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రామ్ కంటే ఎక్కువ త్రిఫల చూర్ణాన్ని తీసుకోకూడదని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. త్రిఫల వాడేవారు ఈ విషయాన్ని తప్పక గుర్తించాలి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం, గమనం, గమ్యం. ఋషి చింతన. ఏ జీవికి సృష్టించే శక్తి లేదు. సృష్టించేది శక్తి కాదు, చైతన్యం కాబట్టి. ప్రమిదలో జ్యోతి చమురు తగ్గే కొలది ఎక్కువ వెలుగునిచ్చును. చమురు పోయమని కాదు, ఆనందంగా అంతమవుతున్నాను అని. అది గ్రహిస్తే జీవిత పరమార్థం అగును. ఓం శ్రీ గాయత్ర్యై నమః.
స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.